ఎరుపు నాగమణి, బులుగు నేలవేణి, తెరుపు దయ. ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండెలకేసి కుట్టేసుకుంటాను. సుందరం, అమ్మో వచ్చేసింది. గజమంటే ఏనుగేనా? గజమంటే ఏనుగేనా? అవును తల్లి. మరి నా జాకెట్ కి గజన్నర గుడ్డ కావాలన్నారు, అంటే ఏనుగున్నారా? ఆ గజం వేరమ్మా. గజం తెచ్చి పెడతానన్నావుగా. ఏ గజం? ఏనుగు గజమా కొలతల గజమా? ఏనుగు గజం. ఏనుగు దొరికింది, కానీ దాన్ని తీసుకురావడానికి తాడే దొరకలేదు. తాడు పేని తొండంతోనూ తోకతోనూ తీసుకురావడానికి అదేమన్నా ఎలుక? ఏనుగు అయినా నీకు ఏనుగు పిచ్చవిటి? ఆడుకోవడానికి చెప్తుంటే ఏంటి? అబ్బా ఇదక్కడ పిచ్చి పిల్లరా తండ్రి. ఇదే మా చిరు అయితే చిరునవ్వు నవ్వేసేవాడు తెలుసా? నవ్వుతాడు. సినిమాలో వాడే అని నిజం కథ తెలుసా? అవును. ఈ ఊరు ఎప్పుడు వస్తున్నట్ట? వస్తున్నాడు. ఇది వీధి, కొంచెం లోపలికి వెళ్దామా? రా. మొన్నే ఉత్తరం రాశాడు. ఉత్తరవా? చూపించవా? అబ్బా ఉత్తరం అంటే మరీ అంత ఇదైపోతావేంటి? అట్టా కొన్ని లక్షలు వస్తుంటే అందులో సగం చదవకుండానే పారేస్తుంటాను. ఎక్కడ పారేస్తావు చెప్పు, వెతుకుతాను. అవును, అందులో ఏం రాస్తాడు? ఏముంది? ఒరే సుందరం, ఒరే సుందు మన అలా పిలుస్తుంటాడులే. ఇక్కడ షూటింగ్ తోటి, స్టెప్పుల తోటి, ఫైట్ల తోటి బోరు కొట్టి చచ్చిపోతున్నాను. ఒక్క 4 రోజులు సెలవు పెట్టేసి హాయిగా నీ దగ్గరకు వచ్చి ఉండిపోతాను అని. అయితే రేపే రమ్మని చెప్పు. రమ్మని రాస్తే సరిపోతుంది. మా ఇంటికి తీసురావా? మా ఇంటికేంటి, మన ఇంటికి తీసుకొస్తాను. నిజంగా మా చిరు ఇక్కడికి రావాలి. ఇంకా వీధి కనిపిస్తోంది, ఇంకొంచెం లోపలికి వెళ్దామా? మా చిరు మీసాలు ఎంత బాగుంటాయో తెలుసా? అంటే నా మీసాలు అసహ్యంగా ఉంటాయా? ఇలా చీటికి మాటికి చిరు అన్నామంటే నాకు చిరెత్తుకొస్తుంది. అభిమానానికైనా కొంచెం అద్దుపద్దు ఉండాలి. ఇలాంటి వెకిలి వేషాలు వేసేవాళ్ళంటే మా చిరంజీవి గారికి చాలా అసహ్యం. మరి చిరుకి ఏమి ఇష్టమో చెప్పు, చేస్తాను. చిరంజీవికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైంది నాతో స్నేహం చేయడం. నన్ను గౌరవించే వాళ్ళంటే మరీ ఇష్టం, నన్ను ప్రేమించే వాళ్ళంటే మరీ 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 ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టమే సుందరం. మరి నాకేం ఇష్టం అని అడగలేదే. నీకేం ఇష్టం? జతజళ్ళు జమజచ్చలు. అవా అంటే ఎక్కడ దొరుకుతాయి? అవి దొరకవు, వెతకాలి. నువ్వు ఒప్పుకుంటే. అరే ఈ ఫాల్ ఎవరు కుట్టారు? నేనే. ఇంత అసహ్యం కుట్టారే? అది వచ్చేసా. వస్తే వచ్చావు, ఎవరు మూసుకోవయ్యా బాబు? ఎక్కడ దడి, ఎక్కడ పిల్ల? గట్టిగా అరవకయ్యా, అసలే ఈ ఊరు సంగతి నీకు తెలీదు. ఎక్కడ బ్రహ్మాండమైన బోణి, అరుగు అమ్మాయిలు. నువ్వు చెట్టు వెనకాలకి వెళ్ళి కెమెరాతో లటక్క నొక్కే. కావాలంటే నీ గట్టు వెనకని సటక్కని సైకి చేస్తా. అదిగో శవం. ఈ శవం గడ్డ పంప ముంచేటట్టున్నాడు. అయ్యో, ఇల్లు తొందరగా దొరికింది అల్లుడు గారు. ఏం దొరకడము, తిరిగి పిల్లకి శోష వచ్చింది. నాకేమో గుండె నొప్పి వచ్చేలా ఉంది. వరహారావు గారు లాంటి ఒక్కడు చెప్పడు. నా పేరు వరహారావు కాదు అల్లుడు గారు, వరహాలరావు. ఓహో అదే, పేరేమిటో? నిలవేణి. అమ్మ బాగుందిటే. బాగుంది. నీకు? బాలేదు. పిల్లలు నా పిల్లలే మొదటి గెలత్రం తాలూకు. రెండో సంబంధం అనుకున్నాం గానీ పిల్లలు కూడా ఉన్నట్టు తెలియదే. అసలు నేను పెళ్లి చేసుకుంటున్నదే వేళ కోసం మావగారు కట్నం డబ్బులు చెరువు 5,000 పిల్లల పేర బ్యాంకులో పడేసి కృష్ణారామ అనుకుంటూ నేను సన్యాసం తీసుకుంటాను. చూడండి సన్యాసిరావు గారు, కాషాయం కట్టుకుందాం అనుకునే పింజారీలు మీకు పెళ్ళెందుకండి? లేవండి లేవండి. మీ బతుక్కి 2 పిల్లలు, 10,000 కట్నం, రెండో పెళ్లి. పోలీసులకు చెప్పి ఓస లెక్క పెట్టిస్తాను. బయటకెళ్ళండి. ఆడపెళ్లి వారు ఇంత దౌర్జన్యం చేస్తారని తెలుసుంటే రాకపోతున్నాం. లేవండి. ఇంతకంటే మంచి పిల్లని పెళ్లి చేసుకుని మరీ సన్నిస్తాను. వేధవ సంబంధం, డొక్కు మొహం నువ్వును. నీకేం బయలేదు అత్తయ్య. నిలబెట్టి అలా వెళ్ళిపోతుంది. గోదాట్లో దూకేస్తుందేమో. నిలవేణి ఎందుకు ఆ కన్నీళ్లు? ముసలి వేధవ తప్పిపోయినందుకు ఆనందపడాలి కానీ. అసలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ముసలి పెళ్లి కొడుకులు నశించాలి. కట్నం దమ్మిడి కూడా తీసుకోకుండా కళ్ళ కత్తుకుని పెళ్లి చేసుకునే నాలాంటి యువకులు ముందుకు రావాలని వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, రేలంగి వెంకటరామయ్య గారు, నల్లరామూర్తి గారు, కోడిరామూర్తి గారు, చదలవాడ కుటుంబరావు గారు లాంటి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చారు. అందుచేత నీకేం భయం లేదు. నువ్వు నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. జమజ. ఎవడాడు? నేనే. వీరేశలింగం పంతులు గారు పోయారెట్టాగా అనుకున్నాను. లింగాన్నే మింగేసేవాడి పుట్టావు. నేనెప్పుడు అంతే. ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఎత్తుకుని ఆడించి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటే గాని తోచదుగా. కళ్ళు దించుకుపోతాయి. ఇంకా టైం ఉందిలే.